ప్రార్థన మేడగది ఏ గదండి? ఎందుకంటే ఇదొక్క రోజే వెళ్ళి దానియేలు గారు ప్రార్థన చేయలేదు. అనుదినము ఎక్కడ ప్రార్థన చేసేవాడు తెలుసా? తన ఇంటి పైన మేడగది ఉంది, ఒక కిటికీ ఉంది. ఆ కిటికీ యెరూషలేము తట్టు తెరవబడి ఉంది. కాబట్టి అనుదినము అక్కడ మోకాల్లోని ప్రార్థన చేస్తాడు. అప్పటికే ఒక చట్టం, శాసనం సంతకం చేయబడింది. గమనించారా? రాజుకు తప్ప ఎవరికి ప్రార్థన చేయకూడదు, ఏ దేవతకి పూజలు చేయకూడదు, నమస్కరించకూడదు అని ఉంది. అలా ఎవరైనా చేస్తే సింహ బోన్లో వేయబడతారు, శిక్ష అది అని ఒక రాజు శాసనం ఉంది. అది ఎరిగినప్పటికీ దానియేలు గారు తెలుసుకున్నప్పటికీ ఏం చేశారు తెలుసా? యథావిధిగా తన ఇంటికి వెళ్ళి ఆ ఇంటి పైన మేడగది, గమనించారా, కిటికీ తెరవబడి ఉండగా అనుదినము ప్రార్థించుతున్న ఆ స్థలంలోనే అతడు మోకాల్లోని ప్రార్థన చేశాడు. దానికి స్తోత్రం.